మార్నింగ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు 4th సెమ్ రియల్ అనాలిసిస్ పేపర్ చెప్పుకుంటున్నామండి. సో రియల్ అనాలిసిస్ మొత్తం కూడా రియల్ నెంబర్ సిస్టమ్ మీద డిఫైన్ చేయబడింది. సో రియల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, సెట్ ఎలా ఉంటుంది, -∞ నుంచి +∞ వరకు, అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, అంటే -∞ to +∞. ఇది రియల్ నెంబర్ సిస్టమ్. సో మనకి మామూలుగా నెంబర్ థియరీలో నెంబర్ సెట్స్ ప్రకారం ఫస్ట్ సెట్ మనకు ఉన్నది ఏంటండి, న్యాచురల్ నెంబర్స్. సో దేంతో డినోట్ చేస్తాము, ఎన్తో డినోట్ చేస్తాము. అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1, 2, 3 అండ్ సో ఆన్. సో అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఉండే అన్ని నెంబర్స్ని కూడా, అంటే 1 to ఇన్ఫినిటీ ఉన్న ఈ నెంబర్స్ అన్నిటిని కూడా న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో న్యాచురల్ నెంబర్స్ తర్వాత హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ సెట్ ఎలా ఉంటుందండి, ఇంక్లూడింగ్ 0, అంటే న్యాచురల్ నెంబర్ సెట్కి 0 అనేది యాడ్ అవుతుంది. అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది హోల్ నెంబర్ సిస్టమ్. సో దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. సో హోల్ నెంబర్స్ తర్వాత ఇప్పుడు మనం పాజిటివ్ ఇంటిజర్స్ అలాగే 0ని యాడ్ చేసి ఒక సెట్ చెప్పాం. సో ఇప్పుడు నెగిటివ్ ఇంటిజర్స్ కూడా కలిపితే, సో దాన్ని ఇంటిజర్స్ సెట్ అంటాం. సో జెడ్తో డినోట్ చేస్తాము. సో ఈ సెట్ వచ్చి మళ్ళీ -∞ to +∞. సో -∞ నుంచి +∞ వరకు, అంటే నెగిటివ్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ 0. సో మరి జెడ్కి ఆర్కి డిఫరెన్స్ ఏంటి? సో ఆర్ అనేది కూడా -∞ నుంచి +∞ వరకు అంటున్నాం, జెడ్ కూడా -∞ నుంచి +∞ వరకు అంటున్నాం. సో మరి ఈ 2 సెట్స్కి కూడా డిఫరెన్స్ ఏంటి? సో ఇది ఇంటిజర్స్ సెట్ అంటున్నాం. సో ఇంటిజర్స్ అనగానే 1 ఆఫ్టర్ ఇమీడియట్ నెక్స్ట్ ఇంటిజర్ అనేది 2. సో 2 ఆఫ్టర్ ఇమీడియట్ నెక్స్ట్ ఇంటిజర్ అంటే 3. సో కానీ రియల్ నెంబర్స్లో 1 ఆఫ్టర్ ఇమీడియట్ ఇంటిజర్ అనేది కాదండి, ఇమీడియట్ నెంబర్ ఏమవుతుంది. సో ఇక్కడ ఇమీడియట్ ఇంటిజర్ అయినా నెంబర్ అయినా 1 తర్వాత 2నే, కానీ రియల్ నెంబర్స్కి వచ్చేసరికి 1 తర్వాత ఉండే వాల్యూ 1 పాయింట్ మీద స్టార్ట్ అవుతుంది. అంటే 1.01, 1.001, 1.002. సో ఇలా ఎన్ని డెసిమల్స్ అయినా అడ్జస్ట్ అవ్వచ్చు. అంటే 1కి 2కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ కానీ ఇర్రేషనల్ కానీ సో ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇది రియల్ నెంబర్ సిస్టమ్. సో ఇప్పుడు మనకి సబ్సెట్స్ ప్రకారం చూస్తే న్యాచురల్ నెంబర్స్ సెట్ అనేది లీస్ట్ సెట్. సో విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయండి, p/q ఫామ్లో ఉంటాయి. ఇక్కడ pq అనేది ఏంటి, ఇంటిజర్స్. మరి p/q ఫ్రాక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే డినామినేటర్ మస్ట్గా నాన్ జీరో ఎలిమెంట్ అయి ఉండాలి. సో కండిషన్ ఏంటి, q నాట్ ఈక్వల్ టు 0. సో ఈ సెట్ని రేషనల్ నెంబర్ సెట్ అంటాము. సో మరి రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి, అంటే రేషనల్ నెంబర్స్ని ఏమో క్యూతో డినోట్ చేస్తాము, ఇర్రేషనల్ నెంబర్స్ని q' లేదా రియల్ నెంబర్స్లోంచి రేషనల్ నెంబర్స్ తీసేస్తే వచ్చేది ఇర్రేషనల్ నెంబర్స్. సో మరి ఇర్రేషనల్ నెంబర్స్ అని వేటిని అంటాము. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఫ్రాక్షన్ 1/2 ఉందనుకోండి. సో 1/2 ఫ్రాక్షన్ డివైడ్ చేస్తే ఎంత, 1/2 అంటే 0.5. సో ఇక్కడికి ఆగిపోయింది డెసిమల్. సో అలాగే 2/3 తీసుకుందాం. సో 2/3 తీసుకుంటే ఫ్రాక్షన్ ఏంటండి, 0.6, మళ్ళీ అగైన్ 6, మళ్ళీ 6 అండ్ సో ఆన్. 6 అలా కంటిన్యూ అయిపోతుంది, అంటే రికరింగ్ అవుతుంది. సో అప్పుడు దీన్ని ఎలా రాస్తాము, 0.6 బార్. అంటే ఎప్పుడైతే డెసిమల్ టెర్మినేట్ అవుతుందో అలాగే రికరింగ్ అవుతుందో, అలా రికరింగ్ కానీ టెర్మినేట్ కానీ అయ్యే ఫ్రాక్షన్స్ ఉండే సెట్ రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్ అంటే మనకి ఫ్రాక్షన్ మస్ట్గా డెసిమల్ అనేది టెర్మినేట్ అయినా అవుతుంది లేదా రికరింగ్ అయినా అవుతుంది. ఇలా టెర్మినేట్ అవ్వకుండా అంటే ఏంటి, ఇప్పుడు 0.1 వచ్చింది, నెక్స్ట్ 0.1, మళ్ళీ అగైన్ 0.1 రాకుండా
001, తర్వాత 0001. సో ఇలా కంటిన్యూగా వెళ్తే అది ఎక్కడ టెర్మినేట్ అవ్వదు, అలాగే రికరింగ్ డెసిమల్ కూడా కాదు. సో అలా కాని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. సో ఇర్రేషనల్ నెంబర్స్లో ఇంకా √2 అంటే రూట్ వాల్యూస్కి డైరెక్ట్గా వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు, మనం దీన్ని సాల్వ్ చేయలేం. సో √2 అంటే ఏంటి, 2^1/2 అని అర్థం. సో 2^1/2 వాల్యూ మనం డైరెక్ట్గా కనుక్కోలేం. సో మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దీని వాల్యూ తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అని చెప్పి తీసుకుంటాం. x = 2^1/2. సో బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేస్తే log x = ½ log 2. సో ఇప్పుడు హాఫ్ వాల్యూ అలాగే log 2 వాల్యూ అంటే లాగరిథం వాల్యూ 20 అండర్ 0 చూస్తే సమ్ వాల్యూ వస్తుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే log x వాల్యూ వచ్చింది. సో మనకి కావాల్సింది ఏంటి, ఎక్స్ కావాలి కాబట్టి యాంటీ లాగ్ అప్లై చేస్తే లాగరిథం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి యాంటీ లాగ్ ఆఫ్ అని చెప్పి ఈ నెంబర్ ఏదైతే వచ్చిందో దానికి యాంటీ లాగ్ కట్టగానే వాల్యూ వస్తుంది. సో అలా వచ్చిన √2 వాల్యూనే 1.414 అంటాం. సో ఇలా √2 వాల్యూస్ అంటే స్క్వేర్ రూట్ వాల్యూస్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్క్వేర్ రూట్ వాల్యూస్ అండ్ ఫ్రాక్షన్స్ which are not terminating and non-recurring fractions are called irrational numbers. సో ఇప్పుడు మనకి మొత్తం టోటల్ సెట్స్ ఎన్ని ఉన్నాయండి, ఒకటి ఫస్ట్ సెట్ న్యాచురల్ నెంబర్స్, సో విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్స్, విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎన్ ఇంటిజర్. ఎందుకు 1ని 1/1 అని రాయొచ్చు, 2ని 2/1 అని రాసుకోవచ్చు. సో ఎవ్రీ ఇంటిజర్ అనేది రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్కి ఇంటిజర్స్ అన్నీ కూడా సబ్సెట్ అవుతాయి. సో క్యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో మరి క్యూలో లేనివి అంటే ఏంటి, r-q, వీటిని q' తో డినోట్ చేస్తాం. ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ r. సో ఇప్పుడు మనం rకి ఏవైతే సబ్సెట్స్ చెప్పుకున్నామో ఇవి ఏవేం ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తాయి, సో ఆ ప్రాపర్టీస్ని కొన్ని యాక్సిమ్స్ లాగా చెప్పారు. సో అవి చెప్పుకో. ఫీల్డ్ యాక్సిమ్స్. ఫీల్డ్. సో మనకి ఫస్ట్ గ్రూప్ అంటే తెలుసు. సో గ్రూప్ అంటే ఏంటండి, G, డాట్ అని కానీ G, ప్లస్ అని కానీ మనం చెప్పుకుంటాం. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, ఈ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. సో గ్రూప్ అన్నం అంటే ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బైనరీ ఆపరేషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. బైనరీ ఆపరేషన్ ఒకటే ఎగ్జిస్ట్ అయింది. బైనరీ ఆపరేషన్స్ 2 అంటే ప్లస్ డాట్ 2 కలిపి తీసుకుని ఒక సెట్ మీద కొన్ని లాస్ మనం గ్రూప్కి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఎలా డిఫైన్ చేసామో అలా G ప్లస్ డాట్ అనేది లాస్ సాటిస్ఫై చేస్తే దాన్ని రింగ్ అంటాం. సో ఆ రింగ్ మళ్ళీ ఇంకో 2-3 లాస్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఫీల్డ్ అని అంటాం. సో ఆ ఫీల్డ్ ఎగ్జామ్స్ని ఏమంటాము, సో అంటే ఫీల్డ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అయిన సెట్ ఫీల్డ్ అవ్వాలి అంటే అది ఏ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ని ఏతో డినోట్ చేస్తామండి, A1 అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఫస్ట్ లా అని అర్థం అండి. సో ఏంటిది మనకి ఎప్పుడు ఫస్ట్ లా ఏంటి, క్లోజర్ లా. కానీ కాకపోతే ఇక్కడ A1 అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కామ్యుటేటివ్ లా సాటిస్ఫై చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి లా ఏమవుతుంది, A + B = B + A ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు R. సో మనం రియల్ నెంబర్స్ మీద చెప్తున్నాం కాబట్టి ఎలిమెంట్స్ 2 కూడా రియల్ నెంబర్స్. సో దాని మీద A1 A + B = B + A సాటిస్ఫై చేస్తే A1 సాటిస్ఫై అయినట్టు. సో A2 అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ సెకండ్ లా, దట్ ఈస్ అసోసియేటివ్. సో అసోసియేటివ్ లా అంటే A + B + C = A + B of + C. సో ఇక్కడ కూడా ABC ఎందులో ఎలిమెంట్స్ అండి, రియల్ నెంబర్స్. సో ఫస్ట్ లా అనేది కామ్యుటేటివ్, సెకండ్ లా అసోసియేటివ్, అండ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ A3 ఐడెంటిటీ లా. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ జనరల్ ఐడెంటిటీ ఏంటండి, 0. సో 0 అనేది ఐడెంటిటీ కాబట్టి లా సాటిస్ఫై చేస్తే ఎలా, 0 బిలాంగ్స్ టు R.
a plus 0 equal to 0 plus a equal to a for all a belongs to R. So there exists 0 belongs to R. So ఇది ఐడెంటిటీ లా. సో అలాగే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఇన్వర్స్. సో అంటే ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్కి దేర్ ఎగ్జిస్ట్, మరి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి ఇన్వర్స్ ఎలా ఉంటుందండి, మైనస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. సో అదిగో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఐడెంటిటీ 0 కాబట్టి 0 రావాలి. సో ఇవి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ 4 లాస్, A1, A2, A3, A4, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో అలాగే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఈ 4 లాస్ కూడా మళ్ళీ అగైన్ ఇది సాటిస్ఫై చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ లాస్ ఏం తీసుకుంటాము, M1. సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కామ్యుటేటివ్. సో అంటే ఏంటండి, A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A ఫర్ ఆల్ A కామా B బిలాంగ్స్ టు R. అలాగే M2. సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అసోసియేటివ్ లా సాటిస్ఫై చేయాలి. అంటే A ఇంటూ BC ఈక్వల్ టు AB ఇంటూ C ఫర్ ఆల్ ABC బిలాంగ్స్ టు R. సో అలాగే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ. సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి, 1. సో దేర్ ఎగ్జిస్ట్ 1 బిలాంగ్స్ టు R సచ్ దట్ A into 1 equal to 1 into A equal to A for all A belongs to R. So అలాగే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ ఎలిమెంట్ మల్టిప్లికేషన్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఫర్ ఏ బిలాంగ్స్ టు ఆర్కి దేర్ ఎగ్జిస్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండి. ఎలా డినోట్ చేస్తాం, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. సో 1 కాబట్టి ఇదిగోండి 1. సో అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషను మల్టిప్లికేషను ఏ లాస్ సాటిస్ఫై చేయాలి, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో ఇవి సాటిస్ఫై చేస్తూ అండ్ లాస్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఇప్పటి వరకు తీసుకుంటే ఎడిషన్ తీసుకున్నాం లేదా మల్టిప్లికేషన్ తీసుకున్నాం, ఇప్పుడు రెండు కలిపి. సో అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. నెక్స్ట్ ఆర్డర్ యాక్సిమ్స్ నేర్చుకుంటాం. సో ఆర్డర్ యాక్సిమ్స్. సో ఆర్డర్ యాక్సిమ్స్ అంటే ఒక 2 రియల్ నెంబర్స్ మధ్య సో ఎలాంటి లాస్ హోల్డ్ అవుతాయి వాటిని ఆర్డర్ యాక్సిమ్స్ అని డిఫైన్ చేశారండి. సో వాటిలో ఫస్ట్ మన దగ్గర 2 నెంబర్స్ ఉండాలి కాబట్టి లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. సో ఆర్డర్ యాక్సిమ్ 1, దాన్ని O1తో డినోట్ చేస్తాం. ఇది ట్రైకోటమీ రిలేషన్, ట్రైకోటమీ. సో దీని రిలేషన్ ఎలా డిఫైన్ చేశారంటే, ఇప్పుడు మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను 2, 3 అన్నాను అనుకోండి. సో 2, 3కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ నెంబర్స్ చూడగానే మనకి ఏం తడుతుంది, మెయిన్ ఫస్ట్ 2 లెస్ దాన్ 3 అని చెప్పగలము, లేదా 3 లెస్ గ్రేటర్ దాన్ 2 ఆర్ ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే కనుక 2 ఈక్వల్ టు 3 అంటాం. సో అంటే లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ అంటే ఈ 3 రిలేషన్స్లో మస్ట్గా ఒక రిలేషన్ అనేది ప్రతి 2 నెంబర్స్ మధ్య ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్నే ట్రైకోటమీ. సో దాన్ని ఆర్డర్ రిలేషన్ 1 అన్నారు. సో అంటే ఏంటి, ఫర్ ఎవ్రీ 2 రియల్ నంబర్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్కి ఎయిదర్ ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ ఏ ఈక్వల్ టు బి ఆర్ ఏ లెస్ దాన్ బి అంటే ఈ 3 రిలేషన్స్లో ఒక్క రిలేషన్ అయినా మస్ట్గా హోల్డ్ అవుతుంది. దాన్ని ట్రైకోటమీ ఆర్డర్ రిలేషన్ 1 అంటాం. సో అలాగే ఆర్డర్ రిలేషన్ 2 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిటివిటీ. సో ట్రాన్సిటివిటీ అంటే ఏంటండి, మూవింగ్. సో ఈక్వివాలెన్స్ రిలేషన్ చెప్పుకున్నప్పుడు ఈ ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ గురించి చెప్పుకుంటాం. సో అంటే ఏ గ్రేటర్ దాన్ బి అయ్యి బి గ్రేటర్ దాన్ సి అయితే ఏ గ్రేటర్ దాన్ సి అవుతుంది ఫర్ ఆల్ ఏబిసి బిలాంగ్స్ టు ఆర్కి. సో అంటే ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ బి అయ్యి బి గ్రేటర్ దాన్ సి అయ్యిందో ఏ గ్రేటర్ దాన్ సి అవుతుంది. దీన్ని ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం. సో అలాగే ఆర్డర్ రిలేషన్ 3 మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ ఎడిషన్. మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ ఎడిషన్.
మోనోటోన్ అంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అని అర్థం అండి. ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అని అర్థం. సో ఇప్పుడు ఎడిషన్ ద్వారా అంటున్నారు కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి అనే రిలేషన్ కనుక మన దగ్గర ఎగ్జిస్ట్ అయితే ఫర్ ఎనీ సి బిలాంగ్స్ టు ఆర్కి, సో ఏ ప్లస్ సి గ్రేటర్ దాన్ బి ప్లస్ సి అవుతుంది. అంటే ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకొని లెఫ్ట్ సైడు రైట్ సైడు యాడ్ చేసినా కూడా గ్రేటర్ దాన్ రిలేషన్లో చేంజ్ ఉండదు. సో ఇది మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ ఎడిషన్. సో అలాగే ఆర్డర్ నెంబర్ 4, ఆర్డర్ ఎగ్జామ్ 4, దాన్ని O4తో డినోట్ చేస్తాం. మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ మల్టిప్లికేషన్. మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న రిలేషన్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే మల్టిప్లికేషన్ ద్వారా అన్నాం కాబట్టి ఇందాక ఎడిషన్ అన్నాము. సో అదర్ నెంబర్ సి తీసుకుని బోత్ సైడ్స్ యాడ్ చేసేసాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎడిషన్ చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదండి. మల్టిప్లికేషన్ చేసినప్పుడు మస్ట్గా మనం తీసుకునే థర్డ్ నెంబర్ మస్ట్గా గ్రేటర్ దాన్ 0 నెంబర్ అయి ఉండాలి. ఎందుకు? ఒకవేళ ఇది నెగిటివ్ నెంబర్ అయితే మల్టిప్లై చేసినప్పుడు గ్రేటర్ దాన్ రిలేషన్ లెస్ దాన్ రిలేషన్ అయిపోతుంది. సో ఈ మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ మల్టిప్లికేషన్ ఆర్డర్ ఎగ్జామ్ 4కి ఎలా డిఫైన్ చేశారంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఫర్ ఎనీ రియల్ నెంబర్ సి గ్రేటర్ దాన్ 0 ఏసీ గ్రేటర్ దాన్ బీసీ. సో అంటే ఇంక్రీజింగ్ రిలేషన్ ఇంక్రీజింగ్ లాగే ఉంటుందన్నమాట. సో ఇవి ఆర్డర్ ఎగ్జామ్స్ O1, O2, O3 అండ్ O4. సో O1 అంటే ట్రైకోటమీ, O2 అంటే ట్రాన్సిటివిటీ, O3 అంటే మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ ఎడిషన్, O4 అంటే మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఫీల్డ్ ఎగ్జామ్స్ అండ్ ఆర్డర్ ఎగ్జామ్స్ గురించి చెప్పుకున్నాం. ఇండక్టివ్ సెట్. ఇండక్టివ్ సెట్. సో ఆల్రెడీ మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది నేర్చుకున్నారు ఇంటర్మీడియట్లో. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏ విధంగా ప్రూవ్ చేస్తాము? ఇచ్చిన సిరీస్కి S(n) అని చెప్పి తీసుకుని ఫస్ట్ దేనికి ప్రూవ్ చేస్తాం? S(1) అనేది ట్రూ అని చెప్తాము. S(k)కి అస్యూమ్ చేసుకుంటాము. Sk+1కి ట్రూ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. సో అంటే 1కి మస్ట్గా ప్రూవ్ అయిపోవాలి. K అనే ఒక నెంబర్ తీసుకుంటే K+1కి ప్రూవ్ చేయాలి. అంటే Kకి రిజల్ట్ ట్రూ అని చెప్పి తీసుకుంటే K+1కి ప్రూవ్ చేయాలి. సో అలాగే ఇండక్టివ్ సెట్, ఒక సెట్ ఏ అనేది కనుక ఇండక్టివ్ సెట్ అని చెప్పాలి అంటే దాంట్లో ఫస్ట్ 1 అనే ఎలిమెంట్ ఉండాలి. 1 బిలాంగ్స్ టు ఏ. అండ్ ఇంకేంటి, మనం ఏదైనా నెంబర్ P బిలాంగ్స్ టు ఏ తీసుకుంటే P+1 కూడా ఏలోనే ఉండాలి. సో అంటే 1 బిలాంగ్స్ టు ఏ అనే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సెకండ్ కండిషన్ ఫర్ ఎనీ P బిలాంగ్స్ టు ఏకి P+1 బిలాంగ్స్ టు ఏ అయి ఉండాలి. అలా అయితే ఆ సెట్ని ఇండక్టివ్ సెట్ అంటాము. సో ఇప్పుడు మన దగ్గర రియల్ నెంబర్ సిస్టమ్ ఉంది. రియల్ నెంబర్ సిస్టమ్ అనేది ఇండక్టివ్ సెట్ అవునా కాదా? సో ఇప్పుడు రియల్ నెంబర్ సిస్టంలో ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? -∞ నుంచి +∞ వరకు. సో అంటే ఇప్పుడు మనం దీంట్లో ఇండక్టివ్ సెట్ అని చెప్పాలి అంటే 1 ఉండాలి. సో 1 బిలాంగ్స్ టు ఆర్, ట్రూయే కదండి, 1 ఉంటుంది. సో అలాగే మనం ఏదైనా 2 అనే నెంబర్ తీసుకుంటే దానికి +1 చేస్తే 2 బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ 3 కూడా బిలాంగ్స్ టు ఆర్. అంటే రియల్ నెంబర్ సిస్టమ్ అనేది ఇండక్టివ్ సెట్. ఈ రియల్ నెంబర్స్ని పాజిటివ్ రియల్ నెంబర్స్ R+తో డినోట్ చేస్తామండి. సో అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది సెట్. ఎక్కడ వరకు? ఇన్ఫినిటీ వరకు. అంటే పాజిటివ్ రియల్ నెంబర్ లైన్ అనమాట. సో ఇది రియల్ నెంబర్ లైన్, ఇది 0, ఇది 1, 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇటు సైడ్ -1, -2 అండ్ సో ఆన్ -∞. ఇక్కడ వరకు ఉండే సెట్ని నెగిటివ్ రియల్ నెంబర్స్ అంటాం. R- తో డినోట్ చేస్తాం. ఈ పక్క సెట్ని R+తో డినోట్ చేస్తాం, పాజిటివ్ రియల్ నెంబర్స్. మరి 0 అనేది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ కాబట్టి సింగిల్ టర్న్ సెట్ 0. సో
ఇప్పుడు ఆర్ మైనస్ యూనియన్ సింగిల్టన్ సెట్ 0 యూనియన్ ఆర్ ప్లస్ చేస్తే వచ్చే సెట్ రియల్ నెంబర్స్. ఇప్పుడు ఆర్ ప్లస్ అనేది ఇండక్టివ్ సెట్ అవుతుందా అవ్వదా? సో ఆర్ ప్లస్లో 1 ఉండాలి, ఉంది. సో ఏదైనా ఎలిమెంట్ తీసుకుని దానికి ప్లస్ చేస్తే ఎందులో తీసుకోవాలి? ఆర్ ప్లస్లోనే తీసుకోవాలి కాబట్టి ప్రాబ్లం లేదు. 3 4 తీసుకుంటే 5 ఉంటుంది, 6 తీసుకుంటే 7 ఉంటుంది. సో ఆర్ ప్లస్ అనేది ఇండక్టివ్ సెట్. మరి ఆర్ మైనస్ అనేది ఇండక్టివ్ సెట్టా? సో ఆర్ మైనస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికండి? మైనస్ ఇన్ఫినిటీ అంటే -1 వరకు. సో మరి ఆర్ మైనస్లో 1 ఉందా? సో 1 నాట్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ అంటే ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అవ్వలేదు. సో ఆర్ మైనస్ ఈజ్ నాట్ ఇండక్టివ్ సెట్. సో అంటే ఇండక్టివ్ సెట్ అవ్వాలి అంటే 1 మస్ట్గా ఉండాలి. ఎనీ ఎలిమెంట్ తీసుకుంటే దాన్ని నెక్స్ట్ ఇమీడియట్ ఇంటిజర్ దాంట్లోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇది ఇండక్టివ్ సెట్ డెఫినేషన్. సో మనకి రియల్ నెంబర్స్ ఉంది అంటున్నాం. సో రియల్ నెంబర్స్కి సబ్సెట్స్ ఇందాక చెప్పుకున్నాం. ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ, ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్ సెట్, ఈజ్ సబ్సెట్ ఆఫ్ రేషనల్స్, ఈజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో ఇప్పుడు మెయిన్ ఈ ఆర్ యొక్క సెట్స్ని 4 సెట్స్ కింద డివైడ్ చేస్తాం. సో దాని యొక్క సెట్స్ సబ్సెట్స్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, నెక్స్ట్ ఇంటిజర్స్, థర్డ్ వన్ రేషనల్స్, ఫోర్త్ వన్ ఇర్రేషనల్స్. సో అంటే ఈ 4 సెట్స్ కలిపితే వచ్చేదే రియల్ నెంబర్స్. సో ఇప్పుడు ఈ 4 సెట్స్ కూడా ఎటువంటి ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తాయి? సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆర్డర్ యాక్సిమ్స్, ఫీల్డ్ యాక్సిమ్స్తో పాటు వీటిలో కండిషన్స్ ఏమేమి సాటిస్ఫై అవుతాయి. సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ జనరల్ ప్రాపర్టీస్ అండి, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే, న్యాచురల్ నెంబర్స్ సెట్ అంటే సెట్ ఎక్కడి నుంచి 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు, ఇది న్యాచురల్ నెంబర్స్ సెట్. సో మరి న్యాచురల్ నెంబర్స్ సెట్ ఫీల్డ్ యాక్సిమ్స్ని సాటిస్ఫై చేస్తుందా? ఫస్ట్ మనం చెప్పుకునేది ఫీల్డ్ యాక్సిమ్స్ కదా. సో ఫీల్డ్ యాక్సిమ్స్ని సాటిస్ఫై చేస్తుందా? సో ఫీల్డ్ యాక్సిమ్స్ అంటే A1 A2 A3 A4. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఇది A1 అంటే కాంపిటేటివ్లా సాటిస్ఫై చేస్తుంది, అసోసియేటివ్లా సాటిస్ఫై చేస్తుంది. ఐడెంటిటీ మరి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి? 0. కానీ 0 Nలో ఉంటుందా? ఉండదు. అంటే A1 సాటిస్ఫై చేసింది, A2 చేసింది, A3 సాటిస్ఫై చేయదు, A4 మరి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 2కి అయితే -2, 3కి అయితే -3. సో అవేమి దీంట్లో ఉండవు. అంటే A3 కూడా సాటిస్ఫై చేయదు, అలాగే A4 సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ టు మల్టిప్లికేషన్ M1 సాటిస్ఫై చేస్తుంది, M2 సాటిస్ఫై చేస్తుంది. మరి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఏంటండి? 1. సో సెట్లో ఉంది. సో అంటే M3 సాటిస్ఫై చేస్తుంది. బట్ M4కి వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మరి 2కి ఇన్వర్స్ ఏంటి? 1/2. కానీ మరి న్యాచురల్ నెంబర్ సెట్లో ఉంటుందా? ఉండదు. సో M4 సాటిస్ఫై చేయదు. అండ్ అగైన్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేస్తుంది. సో అంటే ఫీల్డ్ యాక్సిమ్స్లో ఈ యాక్సిమ్స్ని మాత్రమే న్యాచురల్ నెంబర్స్ సాటిస్ఫై చేస్తుంది, ఈ మూడింటిని కూడా సాటిస్ఫై చేయదు. మరి ఆర్డర్ యాక్సిమ్స్కి వచ్చేసరికి సో ఆర్డర్ యాక్సిమ్స్ 1 ట్రైకోటమీ ఫర్ ఎనీ 2 న్యాచురల్ నెంబర్స్ మధ్య O1 ఎగ్జిస్ట్ అవుతుంది మస్ట్గా. ట్రాన్సిటివిటీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. మరి మోనోటోన్ ప్రాపర్టీ ఫర్ ఎడిషన్ సో 1 less than 2 అని చెప్పి తీసుకుంటే 1 + 1 less than 2 + 1 ఆల్వేస్ కరెక్ట్. సో O3 సాటిస్ఫై చేస్తుంది, అలాగే O4 సాటిస్ఫై చేస్తుంది. సో ఇది న్యాచురల్ నెంబర్స్ సెట్ ఫీల్డ్ యాక్సిమ్స్ని ఆర్డర్ యాక్సిమ్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో కండిషన్స్ అంటే మన ఫీల్డ్ యాక్సిమ్స్లో ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కామ్యుటేటివ్ అసోసియేటివ్ మాత్రమే చెప్పాం. మరి క్లోజర్ ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వదా? అంటే A, B బిలాంగ్స్ టు Nకి A + B ఎందులో ఉంటుంది? Nలోనే ఉంటుంది. అలాగే A × B కూడా Nలోనే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇలా N మీద ప్రాపర్టీస్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అలాగే ఇప్పుడు ఇంటిజర్స్
జెడ్. సో సెట్ ఎలా ఉంటుందండి, -∞ నుంచి +∞ వరకు. సో ఫస్ట్ ఫీల్డ్ యాక్సమ్స్. సో మరి ఫీల్డ్ యాక్సమ్స్లో జెడ్ ఏమేమి సాటిస్ఫై చేస్తుంది? విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, కామటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే A1, A2, A3, A4 ఈ 4 లాస్ని సాటిస్ఫై చేస్తుంది. అలాగే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ M1 సాటిస్ఫై అవుతుంది, M2 సాటిస్ఫై అవుతుంది. మరి M3 విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈస్ దేర్, సో M3 సాటిస్ఫై అవుతుంది. మరి M4 విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఏంటండి, 2కి 1/2. మరి ఇంటిజర్స్లో రేషనల్ నంబర్స్ ఉండవు కాబట్టి M4 అనేది అది సాటిస్ఫై చేయదు. అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అయితే సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఆర్డర్ యాక్సమ్స్. సో ఆర్డర్ యాక్సమ్స్లో ఏమేమి సాటిస్ఫై చేస్తుంది, O1 సో మస్ట్గా రిలేషన్ 2 నెంబర్ ఇంటిజర్స్ మధ్య ఎగ్జిస్ట్ అవుతుంది. O2 ట్రాన్సిటివిటీ రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. O3 ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ O4 సో ఆర్డర్ యాక్సమ్స్ అనేది కంపల్సరీ ప్రతి సెట్కి కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. అలాగే ఇంటిజర్స్ సెట్లో A+B మళ్ళీ అగైన్ జెడ్లో ఉంటుంది, A-B జెడ్లో ఉంటుంది, A×B కూడా అగైన్ ఇంటిజర్స్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది జెడ్ మీద ఫీల్డ్ యాక్సమ్స్, ఆర్డర్ యాక్సమ్స్ అండ్ క్లోజర్ లా గురించి మాట్లాడాం. సో అలాగే అగైన్ ఇప్పుడు రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకుందాం. రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఫామ్ ఏంటంటే P/Q such that P, Q belongs to Z and Q not equal to 0. So first field axioms. With respect to addition, commutative, associative, identity, inverse exist అవుతాయి. అలాగే మల్టిప్లికేషన్ ద్వారా అసోసియేటివ్, కామటేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకు, ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో 2 తీసుకుంటే దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2 అనేది మళ్ళీ క్యూలోనే ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ని సాటిస్ఫై చేస్తుంది. సో అంటే క్యూ అనేది ఫీల్డ్ యాక్సమ్స్ అన్నిటినీ కూడా సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఆర్డర్ యాక్సమ్స్. సో ఆర్డర్ యాక్సమ్స్ అన్నిటినీ కూడా క్యూ అనేది సాటిస్ఫై చేస్తుంది. అంటే O1, O2, O3, O4 అన్నిటినీ కూడా క్యూ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇంకా క్యూలో మరి క్లోజర్ గురించి చెప్పాలంటే A+B అగైన్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఏ రేషనల్, బి రేషనల్ అయితే A+B ఈజ్ ఆల్సో రేషనల్. A-B నెగిటివ్ రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి A-B కూడా ఉంటుంది. అలాగే మల్టిప్లికేషన్ ద్వారా AB కూడా మళ్ళీ అగైన్ క్యూలోనే ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇవి ప్రాపర్టీస్ ఆన్ క్యూ. సో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. R-Q. సో ఇర్రేషనల్ నెంబర్స్. సో R-Qతో డినోట్ చేస్తాము. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం ఒక 2 రేషనల్ నెంబర్స్ కనుక ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుంటే వీటి యొక్క ఎడిషన్ మళ్ళీ ఇర్రేషనలే అవ్వాలని రూల్ లేదండి. సో ఇర్రేషనల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అలాగే వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా. సో √6 అని వచ్చింది, ఇది ఇర్రేషనల్. బట్ √2 × √2 చేస్తే ఇంత -√2 తీసుకున్నాం అనుకోండి, చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇది ఇర్రేషనల్ కాదు. సో అంటే ప్రొడక్ట్ కానీ ఎడిషన్ కానీ మళ్ళీ ఇర్రేషనల్ అయ్యే అవకాశం లేదు. సో మస్ట్గా ఇర్రేషనల్ నెంబరే రావాలి అని లేదు. సో అంటే ద ప్రొడక్ట్ అండ్ ఎడిషన్ ఆఫ్ 2 irrational numbers is need not to be an irrational. సో ఈ R-Q అనేది ఫీల్డ్ యాక్సమ్స్ని సాటిస్ఫై చేయదు. మరి ఫీల్డ్ యాక్సమ్స్ని ఎందుకు సాటిస్ఫై చేయదండి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది ఉండదు. అలాగే ఎడిటివ్ ఐడెంటిటీ ఉండదు. ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటి, 0. మరి 0 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ కాదు.
సో ఆర్ మైనస్ క్యూలో ఉండదు. సో అంటే ఏ3 సాటిస్ఫై చేయదు. అలాగే M3 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1 ఈజ్ నాట్ ఎన్ ఇర్రాషనల్ నెంబర్. సో 1 కూడా ఆర్ మైనస్ క్యూలో ఉండదు. సో M3 సాటిస్ఫై చేయదు. అంటే ఫీల్డ్ ఎగ్జామ్స్లో A3 M3 ఇది సాటిస్ఫై చేయదు. అలాగే ఇన్వర్సెస్ కూడా A4 M4. సో అంటే మొత్తానికి ఫీల్డ్ ఎగ్జామ్స్ ఇది సాటిస్ఫై చేయదు. సో అలాగే బిట్వీన్ 2 డిస్టింక్ట్ రేషనల్ నెంబర్స్, ఇప్పుడు PQ అనే 2 రేషనల్ నెంబర్స్ ఉంటే ఈ రెండింటి మధ్యలో మస్ట్గా ఒక్కటైనా ఇర్రాషనల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇర్రాషనల్ నెంబర్. సో అంటే బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ దేర్ మస్ట్ బి ఏ రేషనల్ నెంబర్. సో ఇది రేషనల్ నెంబర్స్కి సంబంధించి ఇర్రాషనల్ నెంబర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్. మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ. సో మాడ్యులస్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూని ఏ విధంగా డిఫైన్ చేస్తాము? సో మాడ్యులస్ అంటే మామూలుగా మీకు తెలుసు మోడ్ ఎక్స్. ఫర్ ఎనీ రియల్ నెంబర్కి మాడ్యులస్ ఎక్స్ని ఆల్వేస్ పాజిటివ్ అని చెప్పి మనం ఎప్పుడు వాల్యూస్ రాసుకుంటాం. సో మోడ్ ఎక్స్లోంచి వాల్యూ బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? సో మోడ్ ఎక్స్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు మనం పాజిటివే రాస్తాం కాబట్టి ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 లేదా ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ పాజిటివ్ అయితే మోడ్ ఎక్స్లోంచి బయటకు వచ్చేటప్పుడు ప్లస్ ఎక్స్ కింద వస్తుంది. ఒకవేళ ఎక్స్ నెగిటివ్ అయితే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 అంటే అర్థం ఏంటండి? ఎక్స్ ఆల్రెడీ నెగిటివ్ నెంబర్. సో మరి మాడ్యులస్ వాల్యూ పాజిటివ్ అవ్వాలి అంటే ఆన్సర్కి ఏముండాలి? మళ్ళీ మైనస్ ఉండాలి. సో అంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ కలిపి పాజిటివ్ అవుతుంది. సో అంటే మోడ్ ఎక్స్ వాల్యూ ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఈక్వల్ టు 0 ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇది మాడ్యులస్ డెఫినేషన్. సో మరి ఈ మాడ్యులస్ డెఫినేషన్ మీద లాస్ ఎలా ఉన్నాయి? మోడ్ ఎక్స్ ఈక్వల్ అంటే ప్రాపర్టీస్ ఆల్రెడీ మనందరికీ తెలిసినవి, ఒకసారి రీక్యాప్చులేషన్. సో మోడ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ వై ఎప్పుడు అవుతుందండి? ఎక్స్ ఈక్వల్ టు వై అయినప్పుడు మాత్రమే. లేకపోతే ఏం రాసుకుంటాం మనం? మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని రాస్తాం. ఏదర్ ప్లస్ ఎక్స్ అయినా అవుతుంది లేదా మైనస్ ఎక్స్ అయినా అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు ఎప్పుడు అవుతుంది ఇలాగా? ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. మనం ఆల్వేస్ ఎప్పుడు ఏం రాసేసుకుంటాం? మోడ్ -2 అంటే ఎప్పుడు పాజిటివ్ వాల్యూని +2. ఎందుకు? ఆల్రెడీ ఎక్స్ లెస్ దాన్ 0 ఇక్కడ. సో -2 ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 0 -2 వేసుకోవాలి. సో అప్పుడు +2 అయిపోతుంది. సో అందుకని మనం ఈ డెఫినేషన్ని డైరెక్ట్గా అప్లై చేసేస్తాం. సో మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్కడా రాదు, కానీ వేరియబుల్స్ అప్లై చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అలాగే సెకండ్ ప్రాపర్టీ మోడ్ ఎక్స్ 0 అవుతుంది ఎప్పుడు? ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అంతే కదండి, ఎక్స్ 0 అయినప్పుడు మాత్రమే మోడ్ అబ్సల్యూట్ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ మోడ్ ఎక్స్ని బై డెఫినేషన్ ఇప్పుడు ప్లస్ ఎక్స్ అంటున్నాం కదా. సో మాడ్యులస్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ అంటున్నాం. సో ఆల్వేస్ పాజిటివ్ అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇంకో విధంగా మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్ కామా మైనస్ ఎక్స్. మనం ఏదైతే ఎక్స్కి మాడ్యులస్ అబ్సల్యూట్ వాల్యూ కడుతున్నామో దాని యొక్క పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఈ రెండిటిలో ఏది మ్యాక్సిమం అయితే, మ్యాక్సిమం అంటే ఏంటి? పెద్దది. ఏది మ్యాక్సిమం అయితే దాన్ని మాడ్యులస్ అబ్సల్యూట్ వాల్యూ కింద డిఫైన్ చేస్తారు. అలాగే ఫోర్త్ వన్ మోడ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మోడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మోడ్ ఎక్స్కి స్క్వేర్ అన్నా ఎక్స్ స్క్వేర్ అన్నా మోడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్న ఆల్రెడీ లాస్ అన్నీ మీకు తెలుసండి. నెంబర్ 5 మోడ్ ఎక్స్ ప్లస్ వై is always less than or equal to mod x plus mod y. దీన్ని ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటాం. సో ఈ రిలేషన్ ఎలా హోల్డ్ అయింది? ఫర్ సపోజ్ మీరే తీసుకోండి, 2 - 3 తీసుకున్నాను నేను. అంటే x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు -3 తీసుకున్నాను. సో ఈ పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందండి అప్పుడు? 2 - 3 అంటే ఎంత? -1. సో వాల్యూ ఎంత? 1. సో రైట్ హ్యాండ్ సైడ్ చేయండి, mod x ప్లస్ mod y వాల్యూ కట్టండి. అంటే mod 2 ప్లస్
మాడ్యులస్ ఆఫ్ -3 అంటే 2 ప్లస్ మరి దీని వాల్యూ 3 అంటే ఎంత 5 మరి 1 లెస్ దాన్ 5 సో అంటే mod x plus y is always less than or equal to mod x plus mod y కానీ మల్టిప్లికేషన్లో సేమ్ రిలేషన్ అంటే mod xy is equal to mod x into mod y సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటు సైడ్ అయినా మల్టిప్లికేషన్ చేసి మాడ్యులస్ అప్లై చేస్తాం ఇటు సైడ్ అయినా ఇండివిజువల్గా మాడ్యులస్ అప్లై చేసి మల్టిప్లికేషన్ చేస్తాం సో వాల్యూలో చేంజ్ అనేది ఉండదు ఇవి some properties of absolute value of a real number.